క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. అబ్నేరు ఓ పరాక్రమం కలిగిన మంచి మిలిటరీ కమాండర్గా మనం చూసాం. అయితే కాస్త యథార్థవంతంగా తన యజమానుడైనటువంటి సౌలు కుమారుడైన ఇష్బోషెతును రాజుగా చేశాడు. కానీ ఈ అధ్యాయంలో అబ్నేరు మరణించడం మనం చూస్తున్నాం. అబ్నేరు మరణించిన తర్వాత రాజైన ఇష్బోషెతుకు అతనితో ఉన్న వారందరికీ ధైర్యం చెడిందని చెప్పాలి. అంత గొప్ప కమాండర్ని పోగొట్టుకున్న తర్వాత ఏం చేయాలో భవిష్యత్తు ఏంటో ఎంతో ఆందోళన పడుతున్నారు. అయితే ఇదే అధ్యాయంలో జరిగిన ఒక కుట్ర నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేను గతంలో చెప్పాను, ఒకవేళ అబ్నేరే సౌలు తర్వాత రాజుగా అయ్యే అవకాశం ఉంది, కానీ అతడు అలా ప్రవర్తించలేదు. కానీ సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు రాజుగా ఉన్నాడు కదా, ఇతని దగ్గర సైన్యాధిపతులు ఉన్నారు. వారు రిమోను కుమారులని, ఒకని పేరు బయన, రెండవ వాని పేరు రేఖాబు అని. ఈ ఇద్దరు అబ్నేరు మరణించిన తర్వాత ఎలాగైనా ఇష్బోషెతు అంటే తమ రాజును తాము చంపేసి దావీదు పంచన చేరాలని, దావీదు మన్నను పొందాలని వీరు దుర్మార్గపు ఆలోచన చేసి పడుకొని నిద్రపోతున్నప్పుడు మంచి ఎండవేళ ఇష్బోషెతు ఇంటికి వెళ్ళి మారు వేషం వేసుకొని మోసం చేసి పడక గదిలో అతడు పడుకొని నిద్రపోతుండగా అతన్ని పొడిచి చంపేశారు. అయితే ఇష్బోషెతు ఎలాంటి వాడు మనకు తెలియాలంటే ఈ అధ్యాయంలో 11వ వచనంలో దావీదు ఈ చంపిన వారితో మాట్లాడుతున్నప్పుడు, మీరు దుర్మార్గులుగా ప్రవర్తించారు, ఆ నిరపరాధిని మీరు చంపేశారు కనుక ఆ ప్రాణదోషము విచారింపకపోదునా అంటాడు. దీన్ని బట్టి మనకు అతడు ఒక రైచియస్ మ్యాన్ అని అర్థమవుతుంది. మీకు మాట చెబుతాను. ద్వితోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో, ప్రాణము తీసిన దోషము నీ మీద మోపకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము నీవు తీయకూడదు. అలాగే మీరు సామెతల గ్రంథం కూడా 28వ అధ్యాయంలో 17వ వచనం గమనించగలిగితే, ప్రాణము తీసి దోషము కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వారిని ఆపకూడదు. యెషయా 1వ అధ్యాయంలో కూడా 14-15 వచనాలు మనం చూస్తే, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయని ప్రవక్త అంటున్నాడు కదా. ఒకవేళ వాక్యం వింటున్న మనము అంటే అలాగనే మనుషుల్ని చంపేంత అపరాధం చేయం కదా, మా చేతులు ఎప్పుడు రక్తం ఒలికించలేదే, మాకెందుకు ఇది ఆపాదించబడుతుంది, ఎలాగ దీన్ని వర్తింపజేస్తుంది అని ఆలోచిస్తున్నారేమో. కీర్తనకారుడు 66వ అధ్యాయంలో 18వ వచనంలో ఇస్తున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల యెహోవా నా మనవి వినకపోవును అని. ఎక్కడైనా ఎప్పుడైనా నీతిని అనీతిగా, న్యాయాన్ని అన్యాయంగా మార్చిన, లేదా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలికిన యెహోవా ఏమాత్రం సహించేవాడు కాదు. ఈ రిమోను కుమారులైనటువంటి బయన, రేఖాబు ఇష్బోషెతును చంపడం మాత్రమే కాక అతని తలను ఛేదించి ఆ తలను పట్టుకొని రాత్రంతా మైదానం గుండా నడిచి హెబ్రోన్కి వెళ్ళారు. వారి ఇంటెన్సిటీ చూడండి, ఎందుకు అంతగా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. దావీదు దగ్గర మన్ననలు పొందాలి. అబ్నేరు మరణించిన తర్వాత తాము ధైర్యం తెచ్చుకొని బలవంతులుగా ఉండి వారు తమ యజమానుడైన ఇష్బోషెతుకు సహాయం చేయాలి. కానీ భయపడి ఎలాగ రాజ్యము ఏమవుతుందేమో, భవిష్యత్తు ఏమవుతుందేమో కనుక మనం రాజకీయ లబ్ధి పొందాలి, ఈలోగా మనం వెళ్ళి దావీదు దగ్గర ఏదైనా బహుమానం సంపాదించుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఆ తలను తీసుకొని దావీదు గారికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తున్న ఒక రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే, దావీదా, నిన్ను చంపాలని ప్రయత్నించినటువంటి శత్రువును ఇదిగో యెహోవా చంపేశాడు, అతని తలని మేము దగ్గరికి తీసుకొచ్చామని దావీదుతో చెబుతున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఇష్బోషెతు మర్డర్ నిజంగా ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. వాస్తవానికి ఏదో గొప్ప పగ ప్రతీకారాలు, ఆ గొడవల మధ్యలో పొరపాటున కొందరు మరణించేవారు, కొంతమంది ఆ పగను బట్టి కావాలని ఎదుటి వాడిని చంపేవారు. కానీ ఈ రోజుల్లో వింటున్న అంశాలు చాలా భయానకమైనవి. కాంట్రాక్ట్ మర్డర్స్ అని మనం వింటున్నాం. అంటే ఒక వ్యక్తి తనకు ఏ కీడు చేయకపోయినా కేవలం డబ్బు కొరకు
ఎదురుగా ఒక వ్యక్తిని చంపగలుగుతున్నాడంటే ఎంత దుర్మార్గమైన విషయం మీరు ఆలోచన చేయండి. మనం చూస్తూ చూస్తూ ప్రాణం ఉన్నటువంటి జంతువులను కూడా కొట్టి చంపేదానికి ఇష్టపడం. కానీ తన రూపంలో తన పోలికలో ఉన్న ఎదుటి మనిషి తనకు కీడు చేయకపోయినా కేవలం డబ్బు ఆశతో ఒక ప్రాణాన్ని తీయటం ఎంత దుర్మార్గమైన విషయం. వీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కీర్తనల్లో 9వ అధ్యాయము 12వ వచనంలో ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును, ఆయన వారి మొరను వింటాడట. నీతిమంతుల నిర్దోషుల రక్తాన్ని ఒలికించిన ప్రతి ఒక్కరిని ఒక రోజున ఆయన విచారణ చేస్తాడు. అందుకే దయచేసి ఎక్కడైనా ఎప్పుడైనా తెలిసి తెలియక మీరు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. దేవుడు దాన్ని ఏమాత్రం ఉపేక్షించాడు, జాగ్రత్త. అయితే ఇష్బోషెతును చంపేసి అతని తలను తెచ్చినటువంటి ఈ ఇద్దరితో దావీదు ప్రవర్తించిన తీరు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి అధ్యాయంలో ఆ దావీదు సిగ్లగులో ఉన్నప్పుడు సౌలును చంపానని ఒకడు వర్తమానం తెచ్చి అతని కిరీటాన్ని కంకణాలు చూపిస్తే దావీదు విడిచిపెట్టాడా? దేవుడు అభిషేకించిన వాడిని కొట్టిదానికి ఎలా నువ్వు చేయొత్తావు, నీ మాట నీ మీద సాక్ష్యం పలుకుతుంది అని వాడిని చంపేశాడు కదా. అదే ఇక్కడ వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ, లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదున, సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తనతో ఉన్నవారికి ఆజ్ఞ ఇవ్వగా వారు ఆ ఇద్దరిని చంపేస్తున్నారు. అది కూడా ఎలాగ చంపుతున్నారు తెలుసా? ఆ ఇద్దరి చేతులను కాళ్ళను నరికి వేసి చంపేశారు. కీడు చేయటానికి పరిగెత్తినటువంటి ఆ పాదములు, కీడు చేయడానికి త్వరపడినటువంటి ఆ చేతులు లేకుండా చేశాడు దావీదు సౌలు కుటుంబస్తుల ఎడల ప్రవర్తిస్తున్న తీరు చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సౌలును తన ప్రత్యర్థిగా తను ఆలోచించినట్టుగా అనిపించట్లేదు మనకు. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో కూడా సౌలు కుమారుడైన ఇష్బోషెతు మరణించాడు కదా, అతని తలను తీసుకొని వచ్చారు. శత్రువు కుమారుడిగా ట్రీట్ చేయలేదు. ఎంత గౌరవ మర్యాదగా ఆ ఇష్బోషెతు తలను భూస్థాపన చేస్తున్నాడు దావీదు. అతని తలను హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో పాతిపెట్టింది అని మనం చూస్తున్నాం. అయితే చివరికి ఒక మాట చదివి నేను ఈ పాఠాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. యోహాను భక్తుడు తన పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఇలా అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. ఈ మాట చాలా కఠినంగా అనిపిస్తుంది, చాలా సెన్సిటివ్గా అనిపిస్తుంది. ఇష్బోషెతును చంపినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, హంతకులు ఎవరైతే ఉన్నారో, లేఖన ఆధారితంగా తప్పకుండా ఆయన వారిని విమర్శిస్తాడని మనము ధ్యానం చేశాం. అయితే మనము ఆ నరహత్యతో దేన్ని సమానంగా ఎంచుతున్నాడంటే, తమ సొంత సహోదరుని ద్వేషించువాన్ని ఆయన దృష్టిలో హంతకుడుగా లెక్క పెడుతున్నాడు. హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టొద్దండి. ఏ సమయంలో కూడా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యాన్ని పలకవద్దు. అలాగే హత్యతో పోల్చబడుతున్నటువంటి సహోదరుని మీద ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా విడిచిపెట్టండి. శత్రువు పట్ల దావీదు ప్రవర్తించిన తీరును మన జీవితాల్లో మాదిరిగా ఉంచుకుందాము గాక. నిరపరాధులకు అన్యాయం చేసి దోషం కూడుకట్టుకోకుండా దేవుడు మనల్ని ఆపును గాక. గాడ్ బ్లెస్ యూ.